హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజైతే నేను అటుకుల లడ్డూని చాలా సింపుల్గా త్వరగా అయిపోయేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కృష్ణాష్టమి స్పెషల్గా ఈ లడ్డు అయితే చేసుకుంటాం కదా. దీనికోసం ఇక్కడైతే నేను మందంగా ఉండే అటుకులను అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను. తీసేసుకొని ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెంగా వేయించుకోవాలండి. అటుకులు కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అటుకులు వేయించుకున్న తర్వాత ఒకసారి మనం పట్టుకొని చూస్తే మనకు వేడిగా ఉండాలి. ఇట్లా అయితే మనకు పొడి పొడిగా అయిపోవాలండి. అప్పుడు మనం పక్కకు తీసేసుకొని ఇప్పుడు కొంచెం ఇందులోని ఎండు కొబ్బరి అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒకసారి వేడైపోయాక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను అటుకులు ఈలోపు మనకి ఆరిపోయి ఉంటాయి కదా, వాటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కొంచెం యాలకులు వేసుకోవాలి. వేసేసుకొని బాగా పౌడర్ లాగా పట్టేసుకోవాలండి. ఇలా కంప్లీట్గా అటుకులు యాలకులు మనకు పౌడర్ లాగా అయిపోయిన తర్వాత వేయించి పెట్టేసుకున్న కొబ్బరిని కూడా పౌడర్ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు మెత్తగా పౌడర్ అనేది పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనకు 1/2 కప్పు బెల్లం అయితే వేస్తున్నాను. 1/2 కప్పు బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి 1 కప్పు అటుకులకి. ఇలా మొత్తాన్ని వేసేసిన తర్వాత ఇలా పౌడర్ లాగా పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి లడ్డూలుగా చుట్టుకోవడానికి మనకి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇందులోకి అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందాం. దీనికోసం ఇక్కడైతే మనం లడ్డూలు చుట్టుకోవడానికి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కాబట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని జీడిపప్పు బాదం పప్పు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న అటుకులు బెల్లంలోకి వేసేసుకోవాలి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడే వేయడం వల్ల బెల్లం అనేది హీట్కి కరుగుతుంది. అప్పుడు మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తాన్ని నేను వేసేసుకొని స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటున్నాను, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇది కొంచెం చల్లబడిన తర్వాత మనం స్పూన్ అయితే తీసేసి చేతితోటి లడ్డూలుగా చుట్టేసుకోవడమే. మీకు ఒకవేళ లడ్డు కనుక సరిగ్గా రాకపోతే ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకొని లడ్డుగా చుట్టేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా అటుకుల లడ్డు అయితే చేసేయండి. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లడ్డు అయితే మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.